మళ్ళీ పాత కథే ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒక్కసారి తెలంగాణ మనకు అధినేత కనిపించక నరేష్లో కేడర్ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన ఎవరికి లేదు. మీరు చక్కగా తట్టబుట్ట చదువుకొని కాంగ్రెస్కో బీజేపీలో చేరితే అయిపోతుంది. కేసీఆర్ అంటాడు ఫామ్ హౌస్లు పెట్టి బయటికి రాడు, ఫామ్ హౌస్ లోపలికి మిమ్మల్ని రానియడు. ఆయన ఎప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరికి కలవలేదు. అంతకుముందు కూడా 2014 తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కూడా పాల్గొనలేదు, ఎప్పుడు కలవలేదు ఎవరిని. ఇప్పుడు వచ్చి కలుస్తా అంటే ఏమవుతుంది? ఏం కాదు. ఆయనతోటి ఊదులేదు పీరులేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇంకా మీరు ఆయన నమ్ముకొని ఉంటే కుక్కతోక పట్టుకొని గోదావరిదినట్టే. కేసీఆర్ నమ్ముకొని రాజకీయం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తాను, కుక్కతోక పట్టుకొని గోదావరిదినట్టే ఉంటుంది వాస్తవంగా. మిమ్మల్ని ఎక్కడ నదిలో పడేస్తారో కూడా తెలియదు వాస్తవంగా, నిట్ట నిలువుగా. అందుకే ఈయన గురించి తెలిసినటువంటి బొంతు రామ్మోహన్ కానీ, బాబా ఫసీద్దీన్ కానీ, లేదంటే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ కానీ, ఇంకా చాలామంది కూడా ఎవరైతే 2014 ముందర ఉద్యమకాలు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ పని అయిపోయింది అనే కోణంలో ఈరోజు తెలుసుకొని వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలకు పోతున్న విషయం కూడా మనం గమనించాలి వాస్తవంగా.